ఓకే. ఓం నమో వెంకటేశాయ. మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇంతకుముందు మనం ప్రతి శనివారం ఎవరిదో ఒకటి అన్నదానం ఉండేది. ఈ మధ్య కొంత డిస్టర్బ్ అయింది. బట్ ఈ రోజు నుంచి రెగ్యులర్గా ప్రతి శనివారం అన్నదానం ఏర్పాటు చేసేటట్టు అనుకున్నాం. అదే ఇదిలో ముందరగా నేను స్టార్ట్ చేశాను, మా మెంబర్స్లో ముందరగా నేను స్టార్ట్ చేశాను. కాబట్టి అందరూ భక్తులు ఈ సదవకాశాన్ని గుర్తుపెట్టుకొని అందరూ వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. మీకు తెలుసు, ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర 700 ఏళ్ల చరిత్ర కలిగింది. చోళరాజులు నిర్మించారు దీన్ని. సో అందువల్ల మనం ప్రతి సంవత్సరం ఇంతకుముందు ప్రతి వారం చేస్తుండేది, మధ్యలో డిస్టర్బ్ అయింది. బట్ ఈసారి ఇంకా రెగ్యులర్గా చేయాలని అనుకుంటున్నాం. ఖచ్చితంగా చేస్తాము. అందరూ అందులో ఇక్కడ మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా ఉన్నారు. రత్నవైతేమి, మన కమరాయ నాయుడు, రవి, నాగేంద్ర అందరూ ఇక్కడే ఉన్నారు. అందరి సహకారంతో నేను చేయాలనుకుంటున్నాం. కాబట్టి భక్తులు ఇది గుర్తించి ఈ సదవకాశాన్ని తీసుకోవాల్సిందిగా, సదవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిన కోరుతూ ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దయకు పాత్రలు కాగలదని ఆశిస్తున్నాను. మాట్లాడారు.